హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంకు మహిమ కలుగును గాక. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క వేకుజామున సమయంలో నేను ఎందుకు లైవ్ వచ్చిన అంటే, గాడ్ హ్యాస్ గివన్ మీ దట్ బర్డన్ ఇన్ మై హార్ట్. సో ఈరోజు నుంచి నేను ఒక వేకుజామున ప్రార్థన ప్రారంభం చేయాలని 3 గంటల సమయంలో 3 నుంచి ఒక 4 గంటల వరకు మన యవనస్తుల కొరకు ప్రార్థించాలా. ఎందుకంటే యవనస్తులు అనేకులు వాళ్ళు తాగుడుకు మళ్ళీ అనేక అలవాట్లకు వాళ్ళు అడిక్ట్ అయిపోయి నశించిపోతా ఉన్నారు, చెడిపోతున్నారు. కాబట్టి మన యొక్క యవనస్తుల కొరకు మనం ప్రార్థిస్తామండి. ఎస్పెషల్లీ వి షుడ్ ప్రే ఫర్ ద యూత్. గాంజాలకు పాపమైన కార్యాలకు వాళ్ళు అడిక్ట్ అయిపోయి దానికి బానిసైపోయి దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. కాబట్టి మొదటిగా ప్రే ఫర్ అవర్ యూత్, మన యొక్క కమ్యూనిటీ కొరకు, మన యొక్క పిల్లల కొరకు, నెక్స్ట్ జనరేషన్ కొరకు మనం ప్రార్థిస్తాం. ప్రార్థన లేనిది మనము జయాన్ని మనం పొందలేమండి. ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని ఏం చేసినప్పటికీ ప్రార్థన అనేది మన నుంచి మనం ఎప్పుడు మనం ప్రార్థిస్తామో మన ప్రజల కొరకు ఆ యొక్క సమర్పణ మనం ఎప్పుడు ప్రార్థనలో మనం చూపిస్తామో దేవుని యొక్క శక్తిని మనం చూడగలం. ఒక శక్తిని మనం విడగొట్టాలంటే ఇంకొక శక్తి చాలా అవసరం. కాబట్టి చీకటి శక్తులు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఆ శక్తులను మనం ఎదిరించాలంటే మనం ఒక శక్తిని పొందుకొని, దేవుని ఒక బలమైన శక్తిని మనం పొందుకొని, అది ప్రార్థన వల్లనే సాధ్యం. కాబట్టి ప్రార్థనతోనే మనము ఆ యొక్క మనం పోరాడగలం. కాబట్టి మొదటిగా యవనస్తుల కోసం మనం ప్రార్థిస్తాం. మరలా రెండోది వచ్చి కుటుంబాల కొరకు. ఈ రోజున అనేక క్రైస్తవ కుటుంబాలలో నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబంలో తాగుతా రహస్య పాపాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కుటుంబాల కొరకు ఒక ఐక్యత, ఒక సమాధానం, ఒక నెమ్మది కుటుంబంలో వచ్చేలాగున మనం ప్రార్థిస్తామండి. కాబట్టి ఎందుకంటే కుటుంబంలో ఈరోజు ఒకరికొకరికి ఒక నెమ్మది లేదు, సమాధానం లేదు, వాళ్ళని ఒక ఐక్యత లేకపోతా ఉన్నది. తల్లి బిడ్డకు, కొడుకుకు వాళ్ళ మధ్యలోనే ఒక అండర్స్టాండింగ్ లేకపోతుంది. కాబట్టి ఆ యొక్క సమాధానం కొరకు మనం ప్రార్థిస్తాం. కుటుంబంలో దైవికమైన వాతావరణం వచ్చేలాగున మళ్ళీ వాళ్ళు అనుదినం ఒక ఆదివారం రోజున అందరు కలుసుకొని సంఘానికి వెళ్ళి అలాంటి ఆ యొక్క వాతావరణం వాళ్ళ కుటుంబంలో వచ్చేలాగున మనం ప్రార్థిస్తాం. మూడోది ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ఎగ్జామ్స్ అప్రోచ్ అవుతుండే. కాబట్టి వీ షుడ్ ప్రే ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. పిల్లలకు మళ్ళీ ఎస్ఎల్సి ఎగ్జామ్స్ ఉంటా ఉన్నాయి, పియూసీ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రార్థిస్తాం. వాళ్ళ ఒక ఫ్యూచర్ కొరకు మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే మన క్రైస్తవులు కూడా మంచి ఒక పొజిషన్లో రావాలా. వాళ్ళు కూడా ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలండి. అప్పుడే మన ఒక క్రైస్తవంకు ఒక పునాది, ఒక ప్లస్ పాయింట్ మనం చూడగలం. కాబట్టి మనకు ప్రే ఫర్ ద స్టూడెంట్స్ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఈ యొక్క 3 అంశాల కొరకు అనుదినము నా యొక్క పర్సనల్ ప్రేయర్లో ఇట్ విల్ బీ బిట్వీన్ 3 to 4. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టైం. ఆ సమయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ప్రార్థించాలా అని దేవుడు మనకు యొక్క భారాన్ని నాకు ఇచ్చింటా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీ యొక్క ప్రార్థన అంశాలను మీరు యూట్యూబ్లో కావచ్చు, నాకు వాట్సాప్ నంబర్కు మీరు సెండ్ చేసి, సో యూ కెన్ సెండ్. ఇదే కాకుండా ఒకవేళ మీకు ఏదైనా పర్సనల్గా ప్రేయర్ పాయింట్స్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కు మీరు సెండ్ చేయండి. సో డోంట్ బీ షాయ్. మన కుటుంబాల కొరకు మనమే నిలబడాలండి. ఎవరు we have to stand for our family. I think you understood. That is the secondary thing. మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు మనం ఎప్పుడు ప్రార్థిస్తామో అప్పుడే దేవుడు ఒక కాపుదల, దేవుడు ఒక కంచెను మనం చూడగలం.
కాబట్టి దయచేసి ఈ వాక్యం నేను ఎందుకు చెప్తానంటే మార్క్ రాసిన సువార్తలో 1:35లో యేసుస్వామి ఇంకా చీకటి ఉన్నప్పుడే ఆయన వెళ్ళిపోయాడంట ప్రార్థన చేయను. కాబట్టి అరుణోదయ ప్రార్థన అంటే ఏదో 6 గంటలకు 7 గంటలకు కాదండి. అరుణోదయ ప్రార్థన అంటే మనము 3 నుంచి 5 లోపల దాన్ని అరుణోదయ అర్లీ మార్నింగ్, వెరీ అర్లీ మార్నింగ్ ప్రేయర్ దాన్ని మనం అంటాం. కాబట్టి దాంట్లో ఉన్న శక్తి చాలా మంచిదండి. దానిలో శక్తి ఉంటా ఉన్నది. దానివల్ల మనం కృపను మనం పొందగలం. దావీదు రాజు అరుణోదయం లేచి ఆయన కృపను వెతికాడంట. దేవుని యొక్క కృపను దావీదు రాజు వెతికాడంట. కాబట్టి మనము ప్రార్థన యొక్క కృపను మనం పొందుకోవాలి. కృప లేకుంటే మనము చాలా విల్ బి ఇన్ ద డేంజర్, మనం ఒక డేంజర్ పొజిషన్లో మనం ఉంటాం. కాబట్టి వికోజాం లేచి ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన పాటలు మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ విజ్ఞాపన చేస్తూ అనేకుల కొరకు మనము అలాంటి బిడ్డలు మనం ఉండాలి. కాబట్టి దయచేసి దీన్ని మీరు సపోర్ట్ మీ, సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్, వీ విల్ ప్రే ఫర్ ఇట్. ప్రార్థనలో శక్తి ఉంటుంది. ఒక పాట ఉంది కదా, ప్రార్థన వల్లనే జయము, ప్రార్థన లేనిదే మనం ఏమి వచ్చినాం. ప్రార్థనలో ప్రతిదీ జయమును మనం పొందగలం. కాబట్టి ప్రార్థనని ఒక ప్రకారంగా మనము మార్చగలం. సో ప్లీజ్ బీ విత్ us, pray. So I greet you all in the precious name of Jesus. I will see you tomorrow. ఇది ఒక సమయంలో నేను 6 o'clock అంటే 5 o'clock నేను ఆన్లైన్ నేను వస్తానండి. ఇతను మా అందరం కలుసుకొని ఒక 15-20 minutes విల్ ప్రే. ఓకే, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.